వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య ప్రయత్నం కలకలాన్ని రేపుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ సమ్మె సాగిస్తున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నర్సంపేట డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మంటలార్పిన తోటి సిబ్బంది ఆయన వెంటనే హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది. డిపోకి చెందిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్, స్టాప్ నెంబర్ వచ్చేసి 651560. ఈరోజు శాంతియుతంగా చేస్తున్న క్రమంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఆందోళనకు గురై సమస్యలు పరిష్కరించని ఏడల ఈరోజు పెట్రోల్ వేసుకొని బస్టాండ్ ఆవరణలో ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. మరి 90% తీవ్రమైన గాయాలతోటి ఆయన చావు బతుకుల మధ్యలో ఈ రోజు కొట్టుమిట్టాడుతుండు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మేము కొని తెచ్చుకున్న ప్రభుత్వం ఇదేనా? మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కేసీఆర్ చేసింది ఏంటి? మాకు రావాలి, రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, మా బతుకులు మారుతాయి, మా ఉద్యోగాలకు సంపూర్ణ ఉద్యోగ భద్రత వస్తుంది, మా పిఆర్సీలు వస్తాయి, డిఎల్ వస్తాయి, సమస్యలు తీరుతాయి, సంపూర్ణ ఉద్యోగ భద్రత వస్తుంది, కొలువులు వస్తుంది, పనిభారం తగ్గుతుంది, ఆకస్మిక మరణాలు తగ్గుతాయి. మరి ఇది ఈ రకంగా ఇది ఏంది? ఇది ఏ పాలన? ఇది బ్రిటిష్ పాలనను తలపిస్తుంది. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు తక్షణమే రాజీనామా చేయవలసిందిగా మేము నర్సంపేట డిపో కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా కూడా హైదరాబాద్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎన్నో వాటికి చేస్తారు కదా, మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఓ హైడ్రా పేరు మీద లేకుంటే గాంధీ విగ్రహం మీద వేల కోట్ల రూపాయలను నష్టపరుస్తారు. మీరు ఇచ్చిన డిమాండ్సే కదా, మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్లు చేయడానికి మీకు అభ్యంతరం ఏంది? అంటే మీరు కూడా ప్రాణాలు తీస్తారా? మరి ఇది ఏ కాలంలో ఉన్నావు? ఏ బ్రిటిష్ పాలనలో ఉన్నావా లేకుంటే ఏ కాలంలో ఉన్నావు? తక్షణమే దీనికి బాధ్యత వహించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. దీన్ని తక్షణమే కూడా వెంటనే హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి సత్వరమే జేఏసీ నాయకులను పిలిచేసి చర్చలకు పిలిచి దీన్ని ఇప్పటికైనా కూడా 32 డిమాండ్లను కూడా నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం